మాట రామన్నకే, పాట మాత్రమే తీసుకుంటా. ఎందుకంటే పాట భయం ఎట్లుందో నిన్న మొన్న మా ఆవులు అసెంబ్లీలో మాట్లాడింది కదా, కాబట్టి పాట మాత్రం. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారాలు. వాస్తవంగా మీకేమో పాట పాడమని అన్నారు. నాకు మీ అందరిని చూస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈ తెలంగాణ బతుకు పండాలని, తెలంగాణ రావాలని 2001లో ఇదే కరీంనగర్ నుంచి గులాబీ జెండా ఎత్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ ఆశయాన్ని, ఆయన ఆరాటాన్ని మళ్ళీ బతికించాలన్నటువంటి పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మా రామన్న గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఆ రోజు తెలంగాణ పోరాటం చూసినాం, ఇలా తెలంగాణ కాపాడుకునే బతుకు పోరాటం చేస్తూ ఉన్నాం. మనం ఈ పోరాటాల నుంచి మళ్ళీ మనం ఎలా మొదలు పెట్టాలి దాని కోసము నాకు ఒకటి గుర్తొస్తా ఉన్నది. ఆ రోజు డప్పుల దనక జోడు, డప్పుల దనక జోడు, తెలంగాణ పోరు జోడు, కళాకారుల పాటతో గదిలేటి తోను దాము జోడు, కడుపులున్న పిండ మరిగింది. ఒక్క నిమిషం, నేనొర్రా మీరొర్రా ఏం నడుతుందో నాకు తెలుస్తలేదంత. కడుపులున్న పిండ మడిగింది, కనబోయే తల్లిని పోరు జయ్యా జల్లి గనమంది. నెలలు నిండని పసిగుడ్డును కేసీఆర్ గులాబీ జెండా పట్టింది కాబట్టి అమ్మా నన్ను కనమ్మా అని చెప్పేసి పసిబిడ్డల పొత్తి కడుపులలోనే కదిలించినటువంటి జెండా మన గులాబీ జెండా. ఇది మన మళ్ళీ ఈ గులాబీ జెండాను గుండెలకు అద్దుకొని ఇలా ఎక్కడ పోయినా ఒక్కటే మనకు కనబడతా ఉన్నది. సందీప్ సందీప్ ఉన్నావా? ఇప్పుడు మీరందరూ నేను పాడినట్టే మీరు అందరు పాడాలి, ఓకేనా? పాడితే అందరం కలిసి గులాబీ పాట పాడుకుందాం, ఓకే? కానీ నేను నిజంగా చెప్తా ఉన్నా, మొన్న నేను ఆదిలాబాద్ పోయినప్పుడు చాలాసేపు ఏడ్చిన. ఇలా ఏ రైతు కళ్ళల్లో చూసినా కూడా, ఏ రైతు ముఖాలలో చూసినా కూడా ఏం కోరుకుంటున్నాడు? బాధ అనిపిస్తా ఉన్నది. జొన్న సేలు అడిగినాయి నిలుదాపరైతేడాని, పత్తి సేను అడిగినాది కొట్టకాయ, పత్తి సేను అడిగినాది పానమంటి రైతేడాని. అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో మళ్ళీ కేసీఆర్ రావాలని, అవి గుండె బగిలి చూస్తూ ఉన్నాయో మళ్ళీ కేసీఆర్ రావాలని. మళ్ళీ కేసీఆర్ రావాలనంటే ఏం కావాలి? గులాబీ జెండాలు ఉండాలి, అంతేనా? గులాబీల జెండా వట్టి మల్లేశో, గులాబీల జెండా వట్టి మల్లేశో, గులాబీల జెండా వట్టి మల్లేశో, వరంగల్లు పోరు సాబ మల్లేశో, వాడవాడ కదలిరార మల్లేశ. ఎప్పుడు మేమరుడు తప్ప మీరు ఒర్రు లేదా అన్న? ఉన్నారు కదనే. గులాబీల జెండా వట్టి మల్లేశో, గుంపులై కదలిరార మల్లేశ, వాడవాడ కదలి నువ్వు మల్లేశో, గురువాడ కదలిరార మల్లేశ, గురువాడ కదలిరార మల్లేశ. కేసీఆర్ పోరాటములో ఉరకలెత్తిన జెండా, ఉరకలెత్తిన కేసీఆర్ పోరాటములో ఉరకలెత్తిన జెండా, ఉరకలెత్తిన రాష్ట్ర సాధనలో నా సమరం చేసిన జెండా, సమరం చేసిన తెలంగాణ రాష్ట్రంపై పోరాడినది జెండా, పోరాడినది జెండా. వీరుల నెత్తిని జెండా ఎత్తి తప్పిన
కదిలొచ్చే నాయకులుంటే, తీసుకొచ్చే నాయకులుంటే చేతులెత్తుడి. ఊరికి వెయ్యనని లేవమంటే లేపుతారు. ఉన్నారా ఊళ్ళో 1000 మంది ఉన్నారా? ఉన్నారు. ఉన్నోళ్ళంతా మనను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రసమైన గారికి. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈ రాష్ట్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి, ముఖ్య నాయకుల సమావేశానికి ఈరోజు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ శాసనసభ్యులు, తెలంగాణ భీముడు మా అన్న గంగుల కమలాకరణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సోదరుడు 2001 నుంచి కేసీఆర్ గారి బాటలో నడుస్తున్న యువ నాయకుడు జీవి రామకృష్ణారావు గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్నగారు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు హుజూరాబాద్ సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు కోరుట్ల ఎమ్మెల్యే సోదరులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు అన్నగారు ఎల్ రమణ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు సోదరులు, నిన్ననే మరి ఇప్పటిదాకా తన మాటతో పాటతో మిమ్మల్ని ఉరుతలూగించిన మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారు, చొప్పదండి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రవిశంకర్ అన్న గారు, నిన్ననే పాదయాత్రతో గోదావరి ఎండిపోతున్నది, మరి ఈ ప్రభుత్వం దున్నపోతు నిద్రపోతున్నదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి ఎర్రటి ఎండల్లో కూడా మరి 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే విధంగా పెద్దలు కేసీఆర్ గారికి విన్నవించుకుందామని చెప్పి 100 మందితో పాదయాత్ర చేసిన గౌరవ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ కోరుకంటి చందర్ గారు, గౌరవనీయులు మంత్రిని మాజీ ఎమ్మెల్యే సోదరులు పుట్టా మధుకర్ గారు, గౌరవనీయులైన మా సోదరుడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ తమ్ముడు బాల్కా సుమన్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ గారు, గౌరవనీయులైన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు చెలిమెడ లక్ష్మీ నరసింహారావు గారు, మాజీ శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు, గౌరవనీయులైన మన జిల్లా పార్టీ అధ్యక్షులు సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు తోట ఆగయ్య గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులైన శ్రీ విద్యాసాగర్ రావు గారు, గౌరవనీయులు రాష్ట్ర కమిటీ సభ్యులు